మత్తయి సువార్త 24:37. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, నమ్మకస్తుడైన మన దేవునికి స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. దేవుని కృపను బట్టి మనం అందరం కూడా ఈరోజు సబ్బాతు దినమున, ప్రభు దినమున ప్రభు పాదాల దగ్గర ఉండడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఏ స్థలంలో ఉన్నా దేవుని స్థలములో, దేవుని మందిరములో, దేవుని సహవాసంలో మనం ఉండడము మరి దానికంటే మిన్నైనది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని బిడలుగా ఆయన మందిరములో మనము ఆయనతో కూడా స్నేహం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకనగా రేపు పరలోకంలో కూడా మనం ఆయనతోనే సదాకాలము ఉండబోతున్నాం. ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను, ఈ లోక స్నేహాలను అన్నిటిని కూడా వదిలిపెట్టి సదాకాలము దేవునితోనే మనం ఉండబోతున్నాం. కాబట్టి ఆ అలవాటునే మనము లోకంలో కూడా ఏం చేయాలి, అలవాటు చేసుకోవాలి. ఆయన సన్నిధిలో, ఆయన వాక్యంలో, ఆయన పరిశుద్ధ సహవాసంలో ఎక్కువగా మనము గడపడానికి, ఉండడానికి అలవాటు చేసుకోవాలి. కాబట్టి అది ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. ఇక్కడ పోయిన వారంలో మనము దేవుని రాకడ గురించి ధ్యానం చేస్తాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఆయన తెలియజేసినట్లు మనం చూస్తాం. ఇంకా త్వరగా వస్తున్నటువంటి దేవుడు నేను త్వరగా వస్తున్నానని ఎందుకు చెప్పాడంటే మనం వినడానికి కాదు. కనుక మనము ఆయన రాకడకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి, తగిన విధానంగా మనం ఉండాలి. అందుకనకే నేను తొందరగా వస్తున్నాను అని చెప్పిన ఆ దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. చాలామంది అంటాడు, ఎప్పుడో చెప్పాను, ఇంతవరకు రాలేదు అనేది కాకుండా మన దగ్గరే పరిశుద్ధ గ్రంథం ఉంది. రోజు కూడా నేను వస్తున్నాను. బైబిల్ తెరిస్తే ప్రభు అనేది ఏంటంటే రోజు నేను వస్తున్నాననే మనం చదువుతాం. కానీ ఇంతగా ఇన్ని సంవత్సరాలు ఆయన చెప్పినప్పటికీ ఆయన రాకడ కొరకు మనము సంసిద్ధం కాకపోతే నిజంగా అది తప్పు మందే. ఎందుకనగా ఆయన రాకడతో మనకు ఈ లోక సమస్యలన్నిటిని కూడా తీసివేసి సదాకాలము దేవునితో కూడా ఉండడానికి ప్రభు మనల్ని తీసుకుని పోవడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ పరలోక వైభవమే చాలా ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని బిడ్డ. కనుక అందుకొరకే పోయిన వారము మనము మెలుగుగా ఉండాలి అని, సిద్ధపడాలి అని, జాగ్రత్తగా ఉండాలని మనము చూస్తాం. కాబట్టి మరి దేవుని యొక్క రాకడ, యేసయ్య రాకడ వస్తుంది. కాబట్టి మనము అలా మెలుగుగా ఉండి సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలని 3 విషయాలు చూస్తాం. కానీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనము ధ్యానం చేయబోతాం. ఎలా ఉంటుంది ఆయన రాకడ. కనుక ఒక పోలిక ఆయన చెప్పాడు. ఏంటి అని చెప్పే పోలిక అంటే, నోవహు దినములు ఎలా ఉండెను, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అంట. నోవహు దినములు ఎలాగా ఉండెను. కనుక ప్రారంభపు గ్రంథములోనికి మరి ప్రభు మనం తీసుకెళ్తున్నాడు. నోవహు దినాలను చూడండి. నోవహు కాలంలోని ఆదాము మొదలుకొని నోవహు కాలము వరకు మరి మీరు చూడాలి. నోవహు దినాలు ఎలాగుండెనో చూడండి. నోవహు దినములు ఎలాగా ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అంటారు. కాబట్టి నోవహు దినములు ఎలాగున్నాయి మరి దాన్ని మనము చూద్దాం. 6వ అధ్యాయంలో ఆదికాండంలోనికి మనము వస్తే దేవుని పిల్లరా, ఆదికాండం 6వ అధ్యాయంలో మనము వాక్యాన్ని చూస్తే
ఐదవ వాక్యం చదువుదాం. 6లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు వారి హృదయములోని తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇంకా దేవుడు చూశాడు కనుక నోవహు కాలములలో నోవహు దినములలో ప్రజలు ఎలాగున్నారంటే చెడిపోయిన ప్రజలు. అందుకనే చెప్పబడింది వారి హృదయము కేవలము చెడ్డది, వారు చెడుతనములో ఉన్నారు. దేవుడు వారిని చూసినప్పుడు వారందరూ కూడా చెడిపోయారు. కనుక ప్రభు మరి ఆదామును సృజించిన కాలంలో ఆదాములాగా మరి దేవునికి మెచ్చిక అయిన రీతిలో ఎవరు కూడా లేరు. అవును, మనం జీవించే ఈ రోజులు కూడా మీ బ్రతుకు కానీ నా బ్రతుకు కానీ మన బ్రతుకులు ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నెల మనం బ్రతికే బ్రతుకు దేవునికి బాధకరంగా ఉండకూడదు. నోవహు దినములలో జనులు జీవించిన జీవితము దేవునికి ఎలా కనిపించింది? బాధగా అనిపించింది. నొచ్చుకున్నాడట ఆయన హృదయంలో. వారు బ్రతికిన బ్రతుకును బట్టి ఏం చేశాడు? ఆయన నొచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా, దేవుని రాకడ కొరకై సిద్ధపడుతున్నటువంటి మనం కూడా దేవుని పిల్లరా, దేవుడు మనలను చూసి, మన బ్రతుకును చూసి ఆయన నొచ్చుకునేలాగున, దేవుడు బాధపడేలాగున మనం చెడు నడవకూడదు. ఎందుకనగా మనము ప్రభువుతో కూడా సదాకాలము ఉండబోయే దేవుని పిల్లలం కాబట్టి ఆయన నొచ్చుకునే విధానంగా మనం ఉండకూడదు. మెచ్చుకునే విధానంగా మనం ఉండాలి. మెచ్చుకొని మనలను ప్రశంసించదగిన విధానంగా మనం ఎదగాలి. అంతేగాని మనం చేసే పనులు, మనం ఆలోచించే ఆలోచనలు, మన నడవడిక దేవునికి నొప్పిగా దేవుని పిల్లరా ఉండకూడదు. కాబట్టి ఆదికాండంలో చూస్తాం 13వ అధ్యాయంలో 12వ వాక్యం చూస్తే సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయుండిరి. సొదొమ మనుషులు ఎలా ఉన్నారంట? దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునయుండిరి. కనుక ఇది ఎప్పుడు? అబ్రహాము దినములలో, లోతు దినములలో జనులు దుష్టులను దేవుని దృష్టికి బహు పాపులునై ఉన్నారు. అలాగనే నోవహు దినములలో కూడా జనులు ఎలాగున్నారు? చెడిపోయారు. పాపులు దేవుని మనస్సును మరి బాధపరిచి నొప్పించే బిడ్డలుగా, దేవుని బిడ్డలారా ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజంగా దేవునికి మనము నమ్మకస్తులమై జాగ్రత్తగా ఉండాలి, కానీ దేవునికి బాధ కలిగించే బిడ్డలుగా మనము ఉండకూడదు. అది మనకు మంచిది కాదు. కాబట్టి ఇక్కడ చూడండి ఏంటట? వారి హృదయము యొక్క తలంపులలో ఊక అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. ఏం చూసాడట దేవుడు? వారి హృదయములోని తలంపుల యొక్క ఊహ అంతయు, వారి ఆలోచనలు, వారి ఊహలు ఎల్లప్పుడు కూడా చెడ్డవట. దేవుడు చూసినప్పుడు అంత అసహించుకునేటువంటి ఆలోచనలు వారు ఆలోచన చేస్తున్నారు. వారు ఊహలు, వారి హృదయాలలాగా నింపబడి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని పిల్లలము, ఎగిరిపోయే పిల్లలము, దేవునితో కూడా నిత్యము ఆయన సన్నిధిలో పరలోకములో ఉండే బిడ్డలం. కాబట్టి మనం కూడా మన ఊహలు, మన తలంపులు, మన హృదయము జాగ్రత్తగా, భద్రంగా, శుద్ధిగా మనం ఉంచుకోవాలి. ఒకవేళ
అదంతా కూడా చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటే దేవుడు నొచ్చుకుంటాడు. దేవుడు నొచ్చుకుంటాడు. ఎందుకంటే బ్రతికించేది దేవుడే, పోషించేది దేవుడే, అనుదిన అవసరాలు తీర్చేవారు దేవుడే, అక్కర్లు తీర్చే దేవుడు. కాబట్టి ఇవన్నీ ఆయుష్నిచ్చేది దేవుడే. ఎన్ని ఇచ్చి నిన్ను ఇటువంటి జీవితం జీవించడానికి లోకంలో ఆయన ఉంచలేదు. ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కొరకు ఎదగడానికి, ఆయన కొరకు సిద్ధపడడానికి, ఆయన కొరకు మనము మరి సిద్ధపడి ఆయనతో కూడా వెళ్ళడానికే దేవుడు మనలను ఈ ఆయుష్నిచ్చి ఉంచాడు. కానీ మరి ఈ రీతిగా మనం బ్రతకడానికి కనుక నోవహు కాలంలో ప్రజలు వారి హృదయము యొక్క ఊహ ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డదనియు, తాను భూమి మీద నరులను చేసినందుకు ఎంతో యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. హృదయంలో నోవహు కాల ప్రజల యొక్క జీవితాలను చూసి దేవుడు హృదయంలో ఏం చేశాడట? నొచ్చుకున్నారు. కనుక మార్పు లేని తలంపులు, మార్పు లేని ఆ హృదయ ఊహలు, మార్పు లేని జీవితం. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. నోవహు దినములలో ఉన్న ప్రజలు ఉన్నట్లు నేనున్నానా, నా పిల్లలు ఉన్నారా అని వ్యక్తిగతంగా రక్షించబడిన మనం అందరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకని దేవుడు తన రాకడ గురించి నోవహు దినములు ఎలాగో ఉండునో నా రాకడ కూడా అలాగే ఉండును అంటాడు. కాబట్టి ఒకటి, వారు ఎలాగున్నారు అంటే వారు దుష్టులు, పాపులు, చెడుతనములో ఉన్నటువంటి వారు. కనుక లోతు, అబ్రహాము కాలములలో సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగున్నారంటే వారు కూడా దుష్టులను, పాపులను, దేవునికి విరోధంగా జీవించే ప్రజలై ఉన్నారు. కాబట్టి అందుకని నోవహు దినములలో ఉన్న ప్రజలను గురించి ఇక్కడ చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్తలో మనం చదివినటువంటి 24వ అధ్యాయంలో మనము నోవహు దినములు మనుష్య కుమారుని రాకడ నోవహు దినములు ఉండినట్లు ఉండును అని చదివాం. కాబట్టి చదువుతూ మరొక విషయాన్ని మనము కింద చదువుతాం. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉన్నారన్న. ఎలా ఉన్నారు వారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉన్నారు. కాబట్టి ఈ లోక పనులలో వారు మత్తులుగా బిజీగా ఉన్నారు. కనుక ఈ నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు దేవుడు జలప్రలయమును రప్పిస్తానని చెప్పిన దినం మొదలుకొని నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? చాలా మంది అంటుంటే ఇన్ని ఉంటాం కదా మనం. మీరు అవి ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? అందాజ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాల వరకు. నా బిడ్డల తరం అయిపోయింది, వాళ్ళ పిల్లల తరములు అయిపోయాయి. ఇలాగా 120 సంవత్సరముల వరకు వారు ఆ జలప్రలయం గురించి సిద్ధపడనే పడ్డారు. నోవహు చెబుతూనే ఉన్నాడు, జలప్రలయము వస్తుంది. దేవుడు 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోచున్నాడు భూమి మీద. కనుక రెడీగా ఉండండి. అందుకని నేను ఓడను చేస్తూ ఉన్నాను. మీరు ఓడలోనికి రాకపోతే ఈ భయంకరమైన జలప్రలయం నుండి, ఈ ఆపద నుండి ఎవరు కూడా తప్పించుకోరు, అందరూ చనిపోతారు. కనుక
మీరందరూ కూడా ఓడలోనికి రావడానికి సిద్ధపడండి, దేవుని మాటలను నమ్మండి, మార్పు చెందండి, ఆ చెడుతనాన్ని వదలండి, ఓడలోనికి రండి అని ఎన్ని సంవత్సరాలట? 120 చెప్పాడు. 120 సంవత్సరాల వరకు నోవహు ప్రజలకు ఈ వార్తను చెప్పాడు. కాబట్టి అన్ని సంవత్సరములు చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి కూడా మారదు. ఒకే ఒక వ్యక్తి కూడా తన తలంపులు, తన ఊహలు మార్చుకోలేదు. ఎంత కఠినులై ఉన్నారో చూడండి, ఎంత లోతుగా విడవలేము ఈ పాపాలను అని అన్నంతగా అంత లోతులో వాటికి అడిక్ట్ అయి మరి వాటికి బానిసలైపోయారో చూడండి. దేవుని యొక్క ఆ జలప్రలయం ఉండని, కానీ దానికి మేము సిద్ధపడలేము. మా ఆశలు, మా కోరికలు, మా అలవాట్లు, మా రుచులను మేము మరవము అని వారు ప్రభు యొక్క జలప్రలయమును ప్రక్కన పెట్టి మరి ఏం చేశారు? వారు అదే బ్రతుకులో కొనసాగారు. 120 సంవత్సరాలు ఇది వారికి దేవుడిచ్చిన కృపాకాలం అనుకోవచ్చు. కనుక నోవహు దినములలో ఉన్న ఆ దుష్టులు, పాపులు, చెడు తలంపులు, చెడు ఊహలు కలిగిన వారిని దేవుడు మార్చుటకు దేవుడిచ్చిన కృపాకాలం అనుకోవచ్చు. ఎంత? 120 సంవత్సరాలు. కనుక ఈ 120 సంవత్సరాలు నోవహు చెబుతూనే ఉన్నాడు. ఈ 120 సంవత్సరాలు సిద్ధపడాలని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఎగతాళిగా అయ్యాడు. అక్కడ ఉన్న వారి దృష్టికి నోవహు హేళనకు గురయ్యాడు. ఏంటయ్యా, ఏం చెప్తావు? మంచు కూడా పడలేదు ఇంతవరకు, నువ్వు జలప్రలయం వస్తుందంటావు. నీ మాటలు ఎలా నమ్మాలి? నీకు దేవుడు చెప్పాడా? నీతో మాట్లాడా? అని నవ్వుకుంటూ వరస, వాయి, అద్దు, ఆపులు లేకుండా దేవుని పిల్లారా వారు దేవునికి విరోధంగా భయంకరమైన జీవితము జీవించారు. దేవుడే నొచ్చుకున్నాడు అంటే ఆ జీవితాలు ఎంత భయంకరమైన ఆలోచించారు. చాలా మంది మన బిడ్డల తీరును చూసి తల్లిదండ్రులు నొచ్చుకుంటారు. భర్త తీరును చూసి భార్య నొచ్చుకుంటుంది, భార్య తీరును చూసి భర్త నొచ్చుకుంటాడు. ఇలాగా కొందరి జీవితాలు మనము జీవించిన దానిని బట్టి ఇతరులను మనం నొప్పిస్తాం. కానీ అంత కృపగల దేవుడే, అంత కనికరము గల దేవుడే, అంత జాలి కలిగిన దేవుడే ఏం చేశాడంట? వారి చెడుతనాన్ని చూసి, వారి ఊహలను చూసి, వారి బ్రతుకులను చూసి ఏమనుకున్నాడు? ఆ భూమి మీద నరులను తాను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయి. నువ్వు చేసిన ఏదైనా చెడ్డ పనిని బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్న దుష్ట ఆలోచనను బట్టి దేవుడు నిన్ను బట్టి నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడన్న సంగతి నీకు తెలుసా? నీకు అలవాటైన ఆ దుష్ట దుర అలవాట్లను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడని నీకు తెలుసా? మనం దేవుణ్ణి నొప్పించకూడదు. ఇంకొక నొప్పిని నేను మీకు చూపిస్తాను. ఇంకొక నొప్పిని నేను అపోస్తుల కార్యంలో మీకు చూపిస్తాను. ఆ నొప్పి మనకు ఉండాలి, కానీ దేవుణ్ణి నొప్పించే ఈ జీవితం దేవుని పిల్లరా మనకు ఉండకూడదు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 37వ వాక్యములో మనం చదువుతాం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. అక్కడ దేవుడు కూడా ఏం చేశాడు? హృదయములో నొచ్చుకున్నాడు. వారి ప్రవర్తనను బట్టి. దేన్ని బట్టి నొచ్చుకున్నాడు? వారి చెడ్డ ఊహలను బట్టి, వారి చెడ్డ ఆలోచనలను బట్టి, వారి చెడ్డ బ్రతుకులు, వారి చెడ్డ పాపాలను బట్టి దేవుడు నొచ్చుకున్నాడు. కానీ దేవుణ్ణి మెప్పించాలి అంటే మనము ఇక్కడ ఇలా నొచ్చుకోవాలి. దేవుని పెట్టాలి. ఇక్కడ చూడండి, వీరు కూడా ఒకప్పుడు దేవుణ్ణి సెలవు వేసిన వారే, నొప్పించిన వారే, బాధించిన వారే. ఎప్పుడైతే పేతురు గారు వాక్యం చెప్పటం వీరందరూ విన్నారో వీరు మనస్సు మార్చుకున్న వారై, కనుక హృదయములో గాయపరచబడిన వారై ఏమంటున్నారు అంటే, వారు
ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు. వింటున్నారా? హృదయములో బాధ కలిగింది. ఎక్కడ కలిగింది? బాహ్యంగా కాదు, లోన కలిగింది. ఒక మనిషి మార్పుకు ఈ యొక్క లోన కలగాలి బాధ. వారు హృదయములో నొచ్చుకున్నారంటే వాక్యము వారిని గుచ్చింది, వాక్యము వారిని గాయపరిచింది. ఎంతగా గాయపరిచిందంటే మేము చేసింది పాపము, మేము చేసింది చెడు, అయ్యో దేవునికి విరోధంగా మేము పాపము చేశాము అని హృదయానుసారమైన దుఃఖము కలుగునంతగా మరి ఏం చేశారంటే ఆ బాధకు గురయ్యా. హృదయంలో వారు ఏం చేయాలంట? నొచ్చుకున్నారు. కనుక దాదాపు నీ జీవితంలో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాక్యం వింటూనే ఉన్నావు. కనుక ఎప్పుడు కూడా నొప్పి కలగలేదా హృదయంలో? ఎప్పుడు కూడా బాధ కలగలేదా హృదయంలో? మనసును మార్చుకోవాలని, హృదయాన్ని మార్చుకోవాలని, నా చెడు అలవాట్లు మార్చుకోవాలని, నేను ప్రభువును నమ్ముకోవాలని, నేను ప్రభు కొరకు బ్రతకాలని, నేను ప్రభు రాకడకు సిద్ధపడాలని, ఎప్పుడు కూడా అలాంటి సిద్ధపాటు కొరకు నీ హృదయంలో నొప్పి కలగలేదా? బాధ కలగలేదా? అలాగైతే నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు. నీ హృదయము బండబారిపోయింది. కనుక దేవుడు నీకు కృపనిస్తూ ఉన్నా, సమయం ఇస్తూ ఉన్నా, ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొనక పాపము పైన పాపము, దుష్ట అలవాటు పైన దుష్ట అలవాటు, ఏ ప్రయత్నం చేద్దాం, ఎలా ఆలోచన చేద్దాం, ఎక్కడికి వెళదాం అనే ఈ దుష్ట ఆలోచనలలో మనం ఉంటూ ఆ ఘోరమైన మరి బ్రతుకును బట్టి దేవుని మనం ఏం చేస్తున్నాం? నొప్పిస్తున్నాం. కనుక ఇదిగో అపొస్తలుల కార్యంలో వారి మాట విని హృదయములో నొచ్చుకొనిరి అనే ఇలాంటి ప్రజలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ వారి చెడుతనమును బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి ఊహలను బట్టి, వారి తలంపుల యొక్క ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవని ఆయన హృదయంలో నొచ్చుకుంటే ఆయన బాధపడతాడు. ఆయనను సంతోషపెట్టాలనుకున్నామా, ఆయనను బాధ పెట్టాలనుకున్నామా అని మనమే తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఏడవాలి నా గురించి, దేవుడు ఎప్పుడు కూడా బాధపడాలి. ఒకవైపు ఇంట్లో వారిని ఏడ్పిస్తూ ఉంటాం, బయట దేవుని కూడా మనం ఏడ్పిద్దామా? అలాగెప్పుడు కూడా కుదరదు. నా నుండి అందరూ సంతోషంగా ఉండాలి, నన్ను బట్టి అందరూ ఆనందించాలి, నేను ఇతరులకు సహాయకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా నేను ఉండాలి, ఇతరులకు మంచి కొరకు నేను బ్రతకాలి అని దేవుని సంతోషపెట్టడానికి నేను బ్రతకాలి. కానీ దేవుని నొప్పించుట కొరకు మనం బ్రతకూడదు. అలాంటి బ్రతుకు మనకు ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడాడు. ఆదాము అవ్వలు దేవుని నొప్పించారు, దేవుని హృదయాన్ని బాధపరిచారు. కాబట్టి వారిని తోటలో నుండి ఏం చేశాడు? గెంటి పడేశాడు, వెళ్ళగొట్టేశాడు. కనుక ఈ రోజున కూడా మీ హృదయాన్ని గురించి ఒకసారి ఆలోచించండి, మీ జీవితాల గురించి ఒకసారి ఆలోచించండి. నోవహు దినములలో వారు ప్రభు యొక్క ఆ మాట చెప్పింది మొదలుకొని నోవహుకు ఆ యొక్క ఆ ఓడలోనికి నోవహు వెళ్ళే ఆ మొదటి దినము వరకు కూడా వారు తినుచు త్రాగుచు ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు వారు ఉన్నారు. తినుచు త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉన్నారు. తినడం ఏంటది? శరీరానికే. త్రాగటం దేనికది? శరీరానికే. పెళ్లి శరీర కార్యమే, ఇవ్వటము పెళ్లి కార్యమే. కాబట్టి ఇవన్నీ కూడా శరీర సంబంధమైన లౌకికమైన వాటిలో మునిగి తేలారు. కానీ అయ్యో జలప్రలయం వస్తుంది, నేను తప్పించుకోవాలి, అయ్యో ప్రచండమైన వర్షం రాబోతుంది, దేవుడు మాట్లాడాడు, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి అన్న మార్పు గల హృదయం ఒక్కరికి కూడా చాలా మత్తుగా, చాలా మబ్బుగా, చాలా నిర్లక్ష్యంగా వారు ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడకు నిర్లక్ష్యంగా ఉంటే ఆ యొక్క శ్రమను తప్పించుకోరా. నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలైనా, నువ్వు ఎవడమైనా సరే, నువ్వు ముందు రక్షించబడాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నువ్వేం చేయాలి? రక్షించబడాలి.
రక్షించబడకుండా చూద్దాంలే, ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాంలే, పెళ్ళైన తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటే టైం లేదు. ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? కాలం సంపూర్ణమై ఉన్నది. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన ప్రకటించారు. కనుక కాలం అయిపోయింది, టైం అయిపోయింది. నువ్వు టైం ఇంకా ఉంది అనుకుంటున్నావు. సాతానుడు నిన్ను భ్రమపరుస్తున్నాడు. సాతానుడు నిన్ను ఆ దినం గురించి, ఆ గడియ గురించి సిద్ధపడనివ్వట్లేదు. దేవుని బిడ్డ, సరే ఆలోచన చేసుకో. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. సాతానుడు ఇంకా చాలా టైం ఉందిలే, ఆయనకు ఒకరోజు 1000 దినాలట, 1000 సంవత్సరాలట, 1000 సంవత్సరాలు ఒకరోజట. చాలా టైం ఉంది, నువ్వేం కంగారు పడే అవసరం లేదు, నువ్వు ఎంజాయ్ చేయి, లోకంలో సంతోషించు, ఆనందించు అని సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన సిద్ధపాటు నిర్లక్ష్యం చేస్తున్నాడు. నిర్లక్ష్యం చేస్తే ఆ దినము, ఆ గడియ నువ్వు తప్పించుకోలే. కనుక నోవహు 120 సంవత్సరాలు చెప్పినప్పటికీ వారు తినడం మానలేదు, త్రాగడం మానలేదు, పెళ్లి చేసుకోవటం మానలేదు, పెళ్లికి ఇవ్వటం లేదు. అవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ వారు మానేసింది ఏంటంటే దేవుని ఆ యొక్క ఓడలోనికి వెళ్ళటమే వారు మానేశారు. కనుక మానేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? వారిలో ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఏమైపోయారు? అందరూ జలప్రలయమునకు గురి అయిపోయి ఏమైపోయారో తెలియదు. ఏమైపోయారు తెలియదా? ఆదాము మొదలుకొని నోవహు కాలము వరకు దేవుని హృదయాన్ని గాయపరిచిన ప్రజలందరూ కూడా చచ్చిపోయారు. ఎంతమంది మిగిలారు? నోవహు కుటుంబము 8 మంది మాత్రమే మిగిలారు. నోవహు 3 కుమారులు, నోవహు 3 కోడళ్ళు, నోవహు మరియు నోవహు భార్య, వీరి కుటుంబము తప్ప జలప్రలయపు దెబ్బకు అందరూ కూడా, జలప్రలయం అనొచ్చు, దేవుని ఉగ్రత అనొచ్చు, దేవుని ఉగ్రతకు అందరూ కూడా ఏమైపోయారు? చచ్చిపోయారు. ఒక్కరు కూడా మిగలలేదు. ఒకవేళ వారు సిద్ధపడి ఉంటే, వారు మెలుకోగలిగి, వారు సిద్ధపడి వారు ఆ ఓడలోనికి వచ్చి ఉంటే తప్పించుకునేవారు. ఓడ మాత్రము అందరిని ఉద్దేశించి చేసిందే, కానీ వచ్చిన వారు ఎవరు లేరు. రండి రా, దేవుడు చెప్పారు, నా మాట వినండి అని. 120 సంవత్సరాలు ఎవరు చెప్తారండి? ఒక వ్యక్తి మారాలంటే అతడు ప్రభువును తెలుసుకున్నది మొదలుకొని చనిపోయే వరకు చెప్పినా వారు మారట్లేదు. మేము వాక్యం వినడానికి వస్తాం, పాటలు పాడడానికి వస్తాం, చర్చికి వస్తాం, మాకు మేలు కలగాలని వస్తాం, కానీ ప్రభువుని నమ్ముకోవడం అంటే మా వల్ల కాదు, చాలా కష్టం. మేము మాకున్నవన్నీ వదులుకోలేము, మా పద్ధతులను మానుకోలేము. కనుక మేమేదో ఊరికి అలాగ వచ్చిపోతాము అనే వాళ్ళని మనం చూస్తాం. కానీ నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నాకు దేవుడు కావాలి, నేను ప్రభువుని నమ్ముకుంటాను, వాక్యం ఏమైతే చెప్తుందో అలా బ్రతుకుతాను అని వారికి వారు ఆ పరలోకం కొరకు సిద్ధపడడానికి ముందుకు రావట్లేదు. వస్తే తప్పించుకుంటావు దేవుని ఉగ్రత, లేకపోతే దేవుని ఉగ్రతకు ఏమైపోతావు? గురి. నోవహు కాలంలో కూడా ఓడలోనికి వస్తే రక్షించబడేవారు ఓడలోనికి రాని కారణాన, దేవుని మాటలు వినని కారణాన వాళ్ళందరూ కూడా నీటిలో చచ్చిపోయారు. ఈరోజు దేవుని రాకడ కూడా అంతే. నా రాకడ ఇలాగుంటుందని చెబుతున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలకు దాదాపు అయినా సరే మనుషులు మార్పు చెందరు. ఎలాగుంటున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనిచు, పెళ్లికి ఇచ్చుచు, ఈ యొక్క మత్తులో, మైకంలో పడిపోయారు. కనుక కూడా మనకు ఏం మత్తుంది? ఏదో ఒకటి ఉంటుంది. ఎవరికొకరికి మత్తు. కొందరికి త్రాగే మత్తు ఉంటుంది, కొందరికి మొబైల్ మత్తు ఉంటుంది. మొబైల్లో ఎవరు కనపడరు, ఇంకా అదే చూసుకుంటుంటాం 24 hours. ఇదే ధ్యానం, ఇదే ధ్యాస. కనుక కాసేపు యూట్యూబ్ చూసేది, కాసేపు ఫేస్బుక్ చూసేది,
ఇన్స్టాగ్రామ్ చూసేది, అది చూసేది, ఇట్లా ఇట్లా ఏళ్ళు ఆడుతూనే ఉంటుంది. కనుక ఇదే మత్తులో ఉంటాం. అన్నము టయానికి అన్నం తిన్నాము, నీళ్లు త్రాగేటానికి నీళ్లు త్రాగము. కాబట్టి మనకు ఒక అనుకూలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఈ మొబైల్తో మనము స్నేహం చేస్తూ ఉంటాం. నిజంగా ఎంత దుర్మార్గపు జీవితమో తెలుసు. మేలుకరంగా నువ్వు దాన్ని వాడుకుంటే మంచిదే, కానీ కాలక్షేపణ కొరకు దాన్ని ఏదేదో చూసుకుంటా ఉంటే నువ్వు ఒకరోజు దేవుని ఉగ్రత గురిగాక తప్పదు. ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అనుకూలం ఇచ్చిన, వాక్యం చదవడానికి దేవుడు అనుకూలం ఇచ్చిన, దేవుని సన్నిధిలో సిద్ధపడడానికి దేవుడు అనుకూలం ఇచ్చిన, ఇదిగో వాక్యాన్ని తీసుకొని వాక్య జ్ఞానం, చాలా మందికి టెక్స్ట్ బుక్ జ్ఞానం ఉండొచ్చును కానీ వాక్య జ్ఞానం లేదు. బైబిల్ జ్ఞానం చాలా మందికి లేదు. చాలా మందికి ఇంకా ఏ బుక్ ఎక్కడుందో తెలియదు, ఎవరికి రాశారో తెలియదు. ఇది సంవత్సరాల తరబడి 20, 30, 40 సంవత్సరాల తరబడి మన దగ్గర ఉంటున్నది కానీ బైబిల్ గ్రంథం ఇంకా అడిగితే నాకేం తెలియదు అంటే ఏంటంటే అంత అజాగ్రత్తగా ఉంటుంది. బైబిల్ సరిగ్గా చదవడానికి రాదు. ఎందుకంత నిర్లక్ష్యం నీకు? అలాగే నిర్లక్ష్యంగా నీవు ఆత్మీయంగా సిద్ధపాటు లేని జీవితంలో ఉంటే ఆ ఉగ్రత ఎలా తప్పించుకుంటాను? నువ్వు కూడా తినే వాటి ఎందు ఈరోజు ఏం తిందాం, రేపేం తిందాం, ఏం తెచ్చుకుందాం, ఏ స్టైల్లో చేద్దాం, మొన్న తిన్నదే ఈరోజు తినకూడదు, నిన్న తిన్నదే ఈరోజు తినకూడదు, బోర్ కొడతా ఉంది, ఇంకేదన్నా వెరైటీ తినాలి. మంచిదే తినండి, కానీ ఇంకా వెరైటీగా దేవుని ఆరాధించాలి, ఇంకా ఎక్కువగా దేవుని ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలని ఎప్పుడు అనుకున్నావు? కనుక నీవు లోకంలో గడిపే సమయం ఎక్కువ, కానీ దేవునితో సమయం గడిపేది చాలా తక్కువ. కనుక ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవునితో గడపాలి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివితే, దేవుని బిడ్డలారా, యేసయ్య గడిపిన ఆ సమయాలు ఎలాంటివో మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, ఈ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. మరి నువ్వు ఎలాగ అంగీకరించబడతావు? నేను ఎలాగ అంగీకరించబడతాను? ఆయన ఎలా గడిపాడట? ప్రార్థన వలనను యాచన వలనను కన్నీళ్లతోను రోదనతోను తాను జీవించిన లేక బ్రతికిన దినములన్నీ కూడా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు భయం ఉందా మనకు? భక్తి ఉందా మనకు? భయం ఉందా? భక్తి అంటే రోజు ప్రార్థన జీవితం, రోజు వాక్య పఠనం, రోజు దేవుని సన్నిధిలో గడపడం ఉందా మనకు? భక్తి ఉందా? కాబట్టి ఇలాగ లేక ఏదో స్టైల్గా మనము రెడీ అయ్యి ఏదో అలాగా కనబడేలాగా తలక్కున మెరిచి వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ ఉగ్రత దినాన్ని మనము తప్పించుకోలేము. భర్త ఉన్న భార్య ఉన్న భర్త, రండి 1 గంట ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పాలి. తల్లిదండ్రులు, పిల్లలున్న వారు, రండి పిల్లలారా, ఇదిగో 1 గంట సేపు అన్న దేవుని దగ్గర మొరపెడదామని దేవుని సన్నిధికి వారిని పిలుచుకొని వెళ్ళాలి. కనుక ఇలాంటి సిద్ధపాటు నీకు లేనప్పుడు దేవుని బిడ్డ ఆ ఉగ్రతను ఎలా తప్పించుకుంటాం? ఎంత సమయాన్ని వ్యర్థం చేశావు? రోజంతా వ్యర్థంగా గడుపుతుంది. రోజంతా పురికొల్పి ఏవేవో పనులను పెట్టుకుంటున్నా. సిద్ధపాటు నా దినం కొరకు ప్రభువా, నా జీవితంలో సిద్ధపాటు లేకపోతే నేను ఇడవబడతాను ఆయన. అందుకనే ప్రభు అంటాడు, నా రాకడ ఎలాగుంటుంది తెలుసా? నోవహు దినములు ఎలాగైతే ఉన్నాయో అలాగా నా రోజు నా రాకడ ఎలాగున్నారు? మరి వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు ఉన్నారట. కనుక ఇదే వారి యొక్క లోకం, ఇదే వారి జీవితం. ఇక ప్రార్థన లేదు, దేవుడు లేడు, దేవుని మాటలు లేవు. ఆ జల ప్రళయం గురించి ఒక్కడు ఆలోచించేలేదు. తినుచు త్రాగుచు ఆనందిస్తూ ఉన్నారు.
ఈరోజు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో కొన్ని మాటలను మనము దేవుని యొక్క రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటి అన్నది మనం ఈరోజు చూద్దాం. 22వ అధ్యాయం 1వ వాక్యం ఏమని చెప్తుంది? తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యం తన కుమారునికి పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు. ఇక్కడ రాజు ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. కుమారుడెవరు? మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. తనకు మధ్యాకాశంలో ఏం జరగబోతుంది? గొర్రెపిల్ల వివాహోత్సవ విందు జరగబోతుంది. కాబట్టి ఆయన ఉపమానంగా పరలోక సంగతులను భూలోక ప్రజలు అర్థము చేసుకోగలిగినట్లు చెబుతున్నాడు. నేను రాజును, నాకు ఒక కొడుకున్నాడు, నా కుమారుని పెళ్లి జరగబోతుంది. పెళ్లికి మనలందరినీ పిలిచాడు. మీరందరూ మధ్యాకాశానికి రావాలి. కాబట్టి మధ్యాకాశానికి వెళ్ళడం అంటే ఏదో ఈ భూలోకంలో కారు వేసుకొని, ట్రైన్కి, బస్సుకు, స్కూటర్ వేసుకొని వెళ్ళేటువంటి ఈజీ కాదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హత ఉండాలి. మేఘాల మీద వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. ఆ వివాహోత్సవ విందుకు నువ్వు వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? మేఘాల మీద వెళ్ళాలి. మేఘాల మీద వెళ్ళాలి. కాబట్టి మేఘాల మీద వెళ్ళగలిగే ఆ అర్హతను దేవుని బిడ్డలారా మనం సంపాదించుకోవాలి. అందుకనే పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది. పిలువబడిన వారి మనందరికీ పత్రికలు ఇచ్చాడు ఆయన. ఎప్పుడో ఇచ్చేసాడు మనందరికీ పత్రికలు ఇచ్చేసాడు ఆయన. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు ఆ వివాహోత్సవ సంభ్రమమునకు సిద్ధంగా ఉండండి అని మనందరికి చాలా మందికి ఇచ్చేసేసాడు. కనుక వస్తాం ప్రభు అని కొంతమందిని బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన మనం అందరం కూడా రెడీ అయ్యాం. కొంతమంది ఇంకా చూద్దామని వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. కాబట్టి అలాగ ఉన్నాం. కానీ విందేమో రెడీ అయిందట. ఏమైనా రెడీ అయింది? విందు రెడీ అయింది. విందు రెడీ అయితే పిలువబడిన వారందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాడు. పిలిచిన వారు మర్చిపోయారేమోనని ప్రతి ఒక్కరికి కూడా, పిలువబడిన వారికి, కార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆయన ఏం చేశారు? ఆ విందు సిద్ధంగా ఉంది, మీరు వచ్చి భోజనం చేయండి అయ్యా. రాజుగారికి హోదాకు తగినట్లుగా సిద్ధమైంది వంట, విందు అంతా కూడా. మీరు వచ్చి ఏమైనా కట్టాలా? మనము డబ్బులు కట్టాలా? ఫీజులు కట్టాలా? ఏమీ లేదు. మీరు వచ్చి భోజనం చేయండి అని చెప్పారు. మీరు వచ్చి భోజనం చేయండి అని పిలవడానికి వెళ్తే దేవుని బిడ్డలారా ఎంత నిర్లక్ష్యం తెలుసు వారికి. వారు లక్ష్యము చేయక కేర్ చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇప్పుడు కొందరు పాస్టర్లను పట్టుకొని పడుతున్నారంటే ఎందుకు? చెప్పడానికి వెళ్ళాడు. అందుకని పట్టుకొని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. తన దాసులు వాడు అక్కడి వరకు సిద్ధపరుస్తూ ఉంటే ఆ యొక్క వర్తమానం వేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? కొట్టి చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని మీద ఏమంటున్నాడు? విందు సిద్ధంగా ఉంది రండి అంటే ఒకడేమన్నాడట? ఒకడేమో పొలమునకును, మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళారు. తన దాసులను పట్టుకొని అవమానించి దేవుని పిల్లరా చంపినట్లు మనం చూస్తున్నాం. ఎంత ఘోరం కదా, ఎంత ఘోరం.
కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని పిల్లల ఆ విందు సిద్ధంగా ఉంది రండి అంటే అందరూ కూడా నెపాలు చెప్తున్నారు, లక్ష్యం చేయట్లేదు. ఈరోజు విందు అంటే ఏంటి? దేవుని వాక్యమే. ఆత్మీయంగా చూస్తే విందు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే. ఇదే దేవుని వాక్యపు విందుకు మనం రావాలి. మనం పిలుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ విందుకు మనం రావాలి. కాబట్టి ఈ విందుకు రాని వారికి దేవుని రాజ్యం లేదు. ఈ విందుకు రాని వారికి దేవుని రాజ్యం లేదు. అవునండి, నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, బాప్తిజం పొందాను, నేను చర్చికి రాను, నేను వాక్యం విన్ను అని అంటే ఎలాగా? నువ్వు చర్చికి రావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడవాలి, విందుకు రావాలి. ఇక్కడ విందు దేవుడు ఏర్పాటు చేసిన ఈ విందును నువ్వు ఆరగించాలి. ఏదైనా నెపాన్ని పెట్టి వాళ్ళు అన్నారు, నేను పొలం కొన్నాను, నేను రానన్నాను. నేను పొలం కొనడానికి పోతున్నాను, నేను రాను అంటే పొలం కొనే బిజీలో ఉన్నాను. ఎందుకంటే అదే ముఖ్యమా నీకు? దేవుని వాక్యం అంటే ఈరోజు ఆరాధన కంటే కొంతమందికి పనే ముఖ్యం. ఈరోజు ఈరోజు ఆరాధన అయినా మానేస్తాం, కానీ మా పనిని మానేయం, మా ప్రయాణాలు మానేయం, మా అలవాట్లు మానేయం అంటే నువ్వు ఒకరోజు నష్టపోతావు. కాబట్టి మన పనులు ప్రక్కన పెట్టి దేవుని విందులో మనం ఏం చేయాలి? చేరాలి. దేవుని విందును మనం ఆరగించాలి, తినాలి. కనుక విందుకు ఎంత ప్రేమతో పిలుస్తున్నాం. ఒకడేమో నేను పొలం కొన్నాను, నేను రాను. మరొకడు నేను 5 జతల ఎడ్లు కొన్నాను, నేను రాను. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను రాను. ఇలాగ అందరూ కూడా ఏం చేశారు? నెపాలు చెప్తారు. అందరూ కూడా నెపాలు చెప్తారు. పొలం మీద ఒక సంబంధమైందే, పెళ్లి శరీర సంతోషము. అలాగే నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను రానంటాడు. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నందుకు దేవుడు అవసరం లేదా? కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య భర్త అందరు కూడా రావాలి. యోవేలు పత్రిక ఏమని చెప్తుంది? యోవేలు గ్రంథంలో మనం చూస్తాం, 2వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం. 15 నుండి చదువుదాం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపించుడి. ఎక్కడికి? ఉపవాస కూటానికి. ఎక్కడికి? ప్రార్థనకు. ఉపవాస దినమును ఏం చేయాలట? ఉపవాస దినం. అది పైది చూడండి ఫస్ట్. దానికే పిలవాలి. పెద్దలను పిలవండి, పెద్దలను పిలవనంపించుడి, సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. ఎవరెవరు రావాలి చెప్పండి మీరే? పెద్దలు రావాలి, చిన్నవారు రావాలి, బాలింతలు కూడా రావాలండి. ఎవరు రావాలట? పాలిచ్చే తల్లులు తమ పిల్లలతో కూడా రావాలట. ఎందుకంటే ఈ విందు అలాంటిది. దీన్ని తప్పించుకోకూడదు. నేను బాలింతలు, నేను రాలేను, నా చిన్నపిల్లలు ఏడుస్తారు. చాలా మందిని అడిగితే ఏమంటారు తెలుసా? చర్చికి ఎందుకు రావట్లేదు? పిల్లలు అలా చేస్తారని రావట్లేదు అంటున్నారు. సింపుల్గా చెప్పుకుంటున్నారు. రేపు ఎంత భయంకరమైన చిక్కులో పడతావో తెలుసా? దేవుని మందిరానికి నువ్వు రాకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు నువ్వు? పరలోక రాజ్యము తన గొప్ప రాజు తన కుమారునికి పెళ్లి విందు చేయుటతో సమానంగా ఉంది అంటాడు. అందరూ పెళ్లి విందుకు రావాలి. పెళ్లి విందుకు వచ్చిన వారికే పరలోకం. పెళ్లి విందుకు రాకపోతే ఎలాగా? కనుక ఏంటట? అందరూ రావాలి. పెద్దలు రావాలి, పిల్లలు రావాలి, స్తన్యపానము చేయువారు రావాలి,
పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెళ్లి వీళ్ళందరూ కొత్తగా పెళ్లి చేసుకున్నానే రాను. అసలు కొత్తగా పెళ్లి చేసుకున్నా, నువ్వు చేసుకోకపోయినా చాలా అర్జెంట్ ఎమర్జెన్సీగా నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉన్న వాడు రావాలి విందుశాలకు. పెళ్లి కుమార్తె గదిలో ఆమె ముస్తాబై ఉన్నా సరే పెళ్లి కుమార్తె ఆ విందుశాలకు రావాలి. ఈ విందులో మరి నువ్వు హాజరవ్వాలి. ఈ వాక్యాన్ని నువ్వు వినాలి. ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఈ వాక్యము ప్రకారం నీ ప్రవర్తన సరిచేసుకోవాలి. ఈ వాక్యానికి నువ్వు లోబడాలి. ఈ వాక్యానికి నువ్వు లొంగాలి. ఇక్కడ దేవుని విందు, ఆత్మీయ విందు ఎలాగైతే దేవుడు వడ్డిస్తున్నాడో దాన్ని అంతా కూడా నువ్వు తిని ఆరగించి గ్రహించి సరి చేసుకోవాలి. నేను ఇష్టం వచ్చినప్పుడు వస్తే రా. వాళ్ళు వచ్చారు, ఆ బుద్ధి లేని కన్నికలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చారు. తలుపు తీసారా? తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు మళ్ళీ 11 వరకు టైం ఓపెన్, ఇక్కడ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు టయానికి రాకపోతే, అయిపోయే వరకు ఉండకపోతే నువ్వు ఆరాధనకు వచ్చేది వేస్ట్. దేవుడు అంటాడు నువ్వు వచ్చేదే వేస్ట్, మానేసి పర్వాలేదు, నీ ఇష్టం. నువ్వు టయానికి రావడం నేర్చుకో, నువ్వు అయిపోయే వరకు ఉండడం నేర్చుకో. అప్పుడు ఆశీర్వాదించబడతావు. నువ్వు దేవుని బిడ్డ దీవించబడతావు. టైం ప్రకారం రాకుండా, టైం అయిపోయే వరకు ఉండకుండా మధ్యలో పోవటం రావటం చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ ఎవరేం చేయలేరు. నేనేమన్నా అంటే నాకు అక్షంతలు వేస్తారు. కనుక నువ్వు ఇంత మాట అంటావు మమ్మల్ని, ఏదో రాక వచ్చాడు మా ఆయన దొరుకుని వస్తే మీరు ఈ మాట అన్నారన్న, నాకు మా ఆయన బాధేసిందంట, అందుకే రానంటున్నాడు మా ఆయన. అది నా మీద చేస్తారని నాకు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా, కుమారునిగా మనం టయానికి రావాలి. చివరి అయిపోయే టైం వరకు కూడా మనం ప్రభు పాదాల దగ్గర ఈ విందుశాలలో ఉండాలి. అది మీకు ఆశీర్వాదం. మీరు చేయబోయే ప్రతి కార్యమునకు ఆశీర్వాదం. మీ ప్రయత్నాలకు అది చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా మీకు ఉంటుంది. కనుక ఇక్కడ ఎవరెవరు రావాలి? పెద్దలు రావాలి, పిల్లలు రావాలి, స్తన్యపానం ఇచ్చేవారు రావాలి, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. అంత ప్రాముఖ్యం అన్నమాట, అంత ప్రాముఖ్యం. కాబట్టి అందరూ రావాలి విందుశాల. అందరూ వాక్యం వినాలి. నీ పిల్లలు వినాలి, బాలింతలు వినాలి, పెళ్లి కుమారుడు వినాలి, పెళ్లి కుమార్తె వినాలి, అందరూ రావాలి. చూసారా, ఆ పరలోక రాజ్యం విందు కొరకు ఏమని చెప్తున్నారు? నేను పొలం కొన్నాను, నేను రానని చెప్పు. నేను పెళ్లి చేసుకున్నాను, నేను రానని చెప్పు. నేను ఇప్పుడే ఎడ్లు కొనుక్కోవడానికి పోతున్నాను, నేను రానని చెప్పు. ఏంటండి ఈ మాట? ఎంత నిర్లక్ష్యం. తన సేవకులు కొంతమంది ఏంటో మమ్మల్ని పిలుస్తా వచ్చి పట్టుకొని కొట్టి చంపేశారు. ఎంత భయంకరం. ఈ రోజున నువ్వెంత అజాగ్రత్తగా ఉన్నావో, నేను ఎంత అజాగ్రత్తగా ఉన్నానో, ఒకరోజు ఆ ఉగ్రత రోజున మనం తప్పించుకోలేము. అందుకొరకు ఏం చేయాలి? పెళ్ళి ఆ విందులో దేవుని యొక్క ఆత్మీయ విందును మనం ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు ఎలాగ మనం వాక్యాన్ని వింటున్నాం, తింటున్నాం, అలాగే మనము ఆ పెళ్లి విందైన విందులో భోజనాలు తింటాం కాదు, కానీ వాక్యాన్ని ఏం చేయాలి? మనం తినాలి. ఆ ప్రభు చెప్పే మాటలను మనము తినాలి, ఆరగించాలి దేవుని మీద. కాబట్టి ఆ రీతిగా వారు నెవ్వాలు చెప్పారు. వారు దేవుని బిడ్డారా ఏమైపోయారు? ఆ విందుకు వెళ్లకుండా దూరం అయిపోయారు. ఆ విందుకు వెళ్ళలేరు. కాబట్టి చివరకు విందు చాలా మిగిలిపోయాయి. వంటలు రాజవీధిలోనికి వెళ్ళు, సంత వీధిలోనికి వెళ్ళు, గురిటివారిని, కుంటివారిని, వీళ్ళందరినీ కూడా రాజుగారు పిలుస్తున్నారు, రమ్మని చెప్పు అని వెళ్ళి చెప్పారు సేవకులు. ఆ మాట వినగానే కుంటివారు, గుడ్డివారు, పేదలు అందరూ కూడా
కొంచెం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున వచ్చి ఆ విందుశాలలో అందరూ ఒక్కొక్కరు గేటు దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఒక తెల్లని వస్త్రము ఇవ్వబడింది. అందరు కూడా లోపలికి వెళ్ళిపోయారు. లోపల అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకొని విందులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకడైతే పెళ్లి వస్త్రం లేకుండా విందుశాలలోకి వచ్చి విందులు తింటూ ఉన్నాడు. అప్పుడు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చాడు. అక్కడికి వచ్చి అడుగుతున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని అడగగా వాడు మౌని అయి, ఏంట్రా మీరు పిలిచినప్పుడు నువ్వు రాలేదే, నా సేవకులను పంపించినప్పుడు నువ్వు రాలేదే, ఇప్పుడు ఎలా వచ్చావు, నీ ఇష్టమా అంతా, ఎప్పుడంటే అప్పుడు వస్తావు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతావు, అయినా నీకు పెళ్లి వస్త్రం లేదు ఇక్కడ. నేను ఆ డోర్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి వస్త్రం ఇచ్చాను. అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకున్నారు. ఈ విందులో అందరూ కూడా ఆనందిస్తున్నారు. మరి నీకు పెళ్లి వస్త్రం లేదే అంటే వాడేమోనంట, వాడి దగ్గర ఆన్సర్ లేదు. కళ వంచుకొని మౌనంగా సిగ్గుపడుతుంటే అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి కాళ్ళు చేతులు కట్టాలి. తప్పించుకుని బయటపడే ఆస్కారమే ఉండకూడదు. కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి పడద్రోయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయును ఉండదు. ఏంటది? వెలుపట పడేయండి అంటే ఏంటది? ఎక్కడ పడేయాలి? అగ్నిలో పడేయాలి, అగ్నిగుండంలో పడేయాలి. వాడు నేను పిలిచినప్పుడు అశ్రద్ధ చేశాడు. నేను బ్రతిమలాడినప్పుడు ఎక్కువగా ఫోజులు కొట్టాడు. రమ్మంటే రానన్నాడు. ఇదిగో నేను ఆర్డర్ వాడి ఎడల నేను కృప చూపించి సాలైపోయింది. వాడికి టైం ఇచ్చి సాలైపోయింది. వాడు నా మాటకు లోబడలేదు, నాకు భయపడలేదు, నా మందిరంలో కాలు కట్టలేదు, నా మాటలు వినలేదు అని కాలు చేతులు కట్టేసేసి వెలుపటి చీకట్లో పరలోకంలో వాడు అర్హుడు కాదు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట నిత్య నరకములోనికి అన్ని. అందుకొరకు దేవుని పిల్లమైనటువంటి మనము విందుశాలకు రావాలి. పరలోక రాజ్యము గొప్ప రాజు తన కుమారునికి పెళ్లి విందు చేయడంతో సమానమైగా ఉంది కనుక ఆ పెళ్లి విందుకు రాకపోతే పరలోక రాజ్యానికి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పెళ్లి విందుకు రావాలి. పెళ్లి విందులో ఆత్మీయ విందైన దేవుని వాక్యాన్ని మనము ఇర్మియా భక్తుడు అంటాడు 15వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఇర్మియా భక్తుడు ఎలాగంటాడు? ఇర్మియా గ్రంథం 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హృదయానికి ఆనందమును కలుగజేయు. నీ మాటలు నాకు దొరకగా, చాలా మందికి ఇటు రుచి తెలియక, చాలా మంది ఇవి దొరకక పాడైపోతున్నారు. మనకు ఈ మాటల రుచి తెలిసి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ మాటల గొప్పతనం తెలిసి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకని మనం అందరం కూడా ఏం చేయాలి? పెళ్లి విందుకు రావాలి. ఈ ఆత్మీయ విందు అనే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. నాకు దొరకక, నీ వాక్యము నాకు దొరకక, నీ మాటలు నాకు దొరకక నేను ఇంకా లేట్ చేయకుండా వచ్చి దాన్ని నేను తిన్నాను, దాన్ని నేను విన్నాను. అంత గొప్ప మాట. అక్కడ దేవుని పిల్లలమైన మనం హెజ్కేలు కూడా అదే మాట అంటారు. 3వ అధ్యాయంలో 1-2 వాక్యాలు మనం చూద్దాం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. నేను ఒక డిఫరెన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇర్మియా గారు అన్న మాటలకును హెజ్కేలు గారు అన్న మాటలకును కొన్ని
ఈ విషయాలు ఇప్పుడే దేవుడు ఆలోచన ఇచ్చాడు కాబట్టి. ఇర్మియా గారు ఏమంటాడు 15:16లో, ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అంట. ఎస్కేల్ ఏమంటాడు, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును అంటే వీరికి వాక్యం పట్ల ఎంత ఆకలి ఉందో చూడండి. ఆకలి. పిల్లలకు మీరు అన్నం తినిపించారు, ఎప్పుడన్నా తినిపించామంటారు. వాడు వద్దంటే వద్దే అంటాడు, నోరు తెరవనే తెరవడు. నువ్వు బలవంతంగా ఏం చేసి ఒక ముద్ద కూడా వాడి నోటిలో పెట్టలేవు. నీవే విసుగొచ్చి ప్లేట్ కింద పడగొట్టి అని చెప్పాలంట. కొద్దిగా కూడా వాడు తినలేదు. ఎందుకంటే వాడికి ఆకలి. వాడు ఆకలి అంటే ఏం చేస్తాడు, నోరు తెలుస్తాడు. ఈరోజు వాక్యం కొరకు మనం ఏం కావాలి, మనకేముండాలి, ఆకలి ఉండాలి. ఆకలి ఉన్నవారు నేను నోరు తెరవగా అంటాడు. ఎవరికి నేను నోరు తెరవగా ఆయన నాకు తినిపించాడు, నాకు దొరకగా నేను వాటిని, నాకు ఆకలి ఉంది, ఆయన తినిపించే వరకు నేను ఆగలేను, నేనే తింటాను. ఈరోజు దేవుని వాక్యం వరకు నోరు తెలుస్తున్నావా, చెవులు తెలుస్తున్నావా? దేవుని వాక్యము దేవుడు నాకు ఇవ్వకముందే నేనేం తింటాను అని ఆశ లేకుండా సారి దేవుని పిల్లలు ఆలోచించారు. ఈ విందు లేకుండా పరలోకము నీకు లేదు. ఈ విందుకు వచ్చే వారికే పరలోక రాజ్యం. అందుకని పరలోక రాజ్యము ఆ రాజు తన తన కుమారునికి పెళ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నాడు. అందరూ రావాలి విందుకు వచ్చిన వారికే పరలోకం, విందుకు రాని వారికి పరలోకం రాక, నిర్లక్ష్యం చేయక, అజాగ్రత్తతో ఉన్న వారికి కాళ్ళు చేతులు కట్టేసేసి ఆ కటిక చీకటిలోని వెలుపడికి పడేస్తారు. అందుకొరకు నోవహు దినములు ఉన్నట్లు నా రాకడ కూడా ఉంది. అందుకనే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు ఈ మత్తులో ఉండకండి. నా రాకడ గురించి కూడా ఆలోచించారు. నా రాకడలో నాతో కూడా ఎగిరి వచ్చి ఆ యొక్క పరలోకంలో చేరాలంటే ఈ విందు కూడా మీరు రావాలి. ఈ విందు లేకుండా ఆ పరలోక రాజ్యం మీకు. కాబట్టి మనమందరం కూడా కలుసుకుందాం. ప్రభువా, నేను నీ రాజ్యానికి రావాలి. నోవహు దినములలో బ్రతుకుతున్నట్లుగా నేను ఈరోజు నాకు ఇచ్చిన ఆయుష్ దినాలలో బ్రతకుండా, అయ్యా నేను నీ వాక్యం కొరకు ఆశపడి ఆకలి కొని తండ్రి, నేను నీ పాదాల దగ్గరికి, నీ మందిరములోనికి నేను రావడానికి కృప చూపించిన ఆయన. నేను ఎన్ని రోజులైందయ్యా నీ వాక్యం విని, ఎన్ని రోజులైంది నీ వాక్యాన్ని చదివి, ఎన్ని రోజులైంది నీ వాక్యం మీద శ్రద్ధ కలిగి. నిజంగా ప్రభు నేను చాలా శ్రద్ధ చేస్తున్నాను, నన్ను క్షమించు తండ్రి. ఈ వాక్యం పైన నాకు ఆశ పుట్టించు, ఆకలిని పుట్టించు నాయన అని దేవుని బిడ్డను వాడు విందులోనికి రాకుండా ఆయన రాజ్యం పొందదు. అవును ప్రభువా, ఈ రాజ్యం మాకు కావాలి కనుక విందు పట్ల మాకు ఆశ కలగచ్చు. దొరకగా మేము దాన్ని తినడానికి, మేము నోరు తెరవగా మీరు తినిపించినట్టు మేము ఆశపడటకు సహాయం చేయండి ప్రభువును.